హలో ఫ్రెండ్స్, 2026 ఐపీఎల్కి ముందే ఫ్రాంచైజెస్ కొన్ని రిలీజెస్ అయితే చేశాయి. చెప్పాలంటే వీటిల్లో కొన్ని షాకింగ్ రిలీజెస్ కూడా ఉన్నాయి. సో ఏ టీం ఎవరిని రిలీజ్ చేసింది, మినీ ఆక్షన్కి ముందు ఎవరి దగ్గర ఎంత బడ్జెట్ ఉందో ఈ రోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ముందుగా సిఎస్కే తమ కీ ప్లేయర్ అయిన జడేజాని ఆర్ఆర్తో ట్రేడ్ చేసుకుంది. జడేజా సిఎస్కేతో దాదాపుగా 12 ఏళ్ళు ఉన్నాడు. 2023లో అయితే సిఎస్కేని ఫైనల్స్లో గెలిపించాడు కూడా. సో జడేజాని సిఎస్కే వదిలేయటం అనేది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే ఈసారి ఐపీఎల్లో సిఎస్కే ఫైనల్ లెవెల్లో జడేజాకి ప్లేస్ దొరికే ఛాన్సెస్ తక్కువని ధోని సజెస్ట్ చేయడంతో జడేజా ఈ ట్రేడ్ని ఒప్పుకున్నాడని చెప్పి కొన్ని న్యూస్లు అయితే బయటకు వస్తున్నాయి. జడేజాతో పాటు శామ్ కరణ్ని కూడా సిఎస్కే ఆర్ఆర్తో ట్రేడ్ చేసుకుంది. ఇంకా రిలీజ్ చేసిన ప్లేయర్స్ విషయానికి వస్తే రాహుల్ త్రిపాఠి, బేడి, సిద్ధార్థ్, రచిన్ రవీంద్ర, డివాన్ కాన్వే, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, కమలేష్, అలాగే పత్రానా. సిఎస్కే దగ్గర ప్రెజెంట్ 43.4 crores పర్స్ లిమిట్ అయితే ఉంది. సో ఈసారి మినీ యాక్షన్లో వీళ్ళు మేజర్గా చూసుకోవాల్సింది ఆల్రౌండర్స్ కోసం. ఎందుకంటే జడేజా, శామ్ కరణ్ లాంటి ఇద్దరు ఆల్రౌండర్స్ని వదిలేశారు కాబట్టి చెన్నైకి ఆల్రౌండర్స్ అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంది. రసెల్, మ్యాక్స్వెల్, లివింగ్స్టన్, క్యామరాన్ గ్రీన్ ఇలాంటి వాళ్ళ కోసం సిఎస్కే బిడ్ వేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్ రూదర్ఫర్డ్ని ముంబైతో ట్రేడ్ చేసుకుని మైపాల్ లాంబ్రోర్, కరీం జనత్, షనకా, జెరాల్డ్ కార్డ్జీ, అలాగే కుల్వంత్ని రిలీజ్ చేసింది. చెప్పాలంటే వీళ్ళ టీం అంతా సెటిల్డ్గానే ఉంది. కానీ రూదర్ఫర్డ్ని ట్రేడ్ చేసుకుంది కాబట్టి ఒక ఫినిషర్ కోసం మినీ ఆక్షన్లో వీళ్ళు బిడ్ చేయవచ్చు. అండ్ ప్రజెంట్ వీళ్ళ పర్స్ లిమిట్ వచ్చేసి 12.9 crores ఉంది. సో వీళ్ళు ఎక్కువగా బిడ్ చేసే అవకాశాలు వీళ్ళకి లేవు. నెక్స్ట్ ఎల్ఎస్జీ శార్దుల్ ఠాకూర్ని ముంబైకి ట్రేడ్ చేసి ఎస్ఆర్హెచ్ నుంచి మహమ్మద్ షబీని, ముంబై నుంచి అర్జున్ టెండూల్కర్ని ట్రేడ్ చేసుకుంది. ఇక రిలీజ్ విషయానికి వస్తే రవి బిష్నాయ్, డేవిడ్ మిల్లర్, ఆకాష్ దీప్, ఆర్యన్, యువరాజ్ చౌదరి, అలాగే రాజవర్ధన్ని వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళ పర్స్ లిమిట్ వచ్చేసి 22.95 crores ఉంది. సో వీళ్ళు మిల్లర్ ఇంకా బిష్నాయ్కి లైక్లీ రీప్లేస్మెంట్ని ఆక్షన్లో పర్చేస్ చేసే అవకాశాలతో ఉన్నాయి. అలాగే వీళ్ళు ఓవర్సీస్ ఆల్రౌండర్స్ కోసం కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా కొంతమంది కీ ప్లేయర్స్ని వదిలేయడం జరిగింది. మోహిత్ శర్మ, ఫాఫ్ డూప్లెసిస్, సిద్దికుల్లా, జేక్ ఫ్రేజర్ మెగ్రూక్, మన్వంత్ కుమార్, అలాగే దర్శన్ని ఢిల్లీ టీం రిలీజ్ చేసింది. ఆర్ఆర్కి డోనెవర్ని ట్రేడ్ చేసి నితీష్ రాణాని ఆర్ఆర్ నుండి తీసుకుంది. ప్రెసెంట్ వీళ్ళ దగ్గర 21.8 crores లిమిట్ ఉంది. అండ్ ఫాఫ్ డూప్లెసిస్, మెగ్రూక్ లాంటి టాప్ బ్యాట్స్మెన్ ని వీళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి వీళ్ళకి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవసరం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అలాగే వీళ్ళ దగ్గర 3 ఓవర్సీస్ ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి ఓవర్సీస్ బ్యాట్స్మెన్స్ మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కేకేఆర్ వీళ్ళైతే మైండ్ పోయే రిలీజ్లు అయితే చేశారు. ముందుగా వాళ్ళ మెయిన్ ఆల్రౌండర్ అయిన ఆండ్రే రసెల్ని వాళ్ళు వదిలేయడం జరిగింది. రసెల్తో పాటు వెంకటేష్ అయ్యర్, డికాక్, మోయిన్ అలీ, అలాగే ఎన్రిచ్ నోకియాను కూడా వీళ్ళు వదిలేయడం జరిగింది. మయాంక్ మార్కండేని ముంబైకి ట్రేడ్ చేశారు. వీళ్ళ దగ్గర అందరికంటే హైయెస్ట్ పర్స్ లిమిట్ 64.3 crores అయితే ఉంది. సో వీళ్ళు భారీగా పర్చేస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ముఖ్యంగా ఆల్రౌండర్ అండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అలాగే వికెట్ కీపర్ మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ పెద్దగా షాక్ అయ్యే రిలీజ్ని ఎవరిని కూడా చేయలేదు. కానీ అర్జున్ టెండూల్కర్ని ఎల్ఎస్జీకి ట్రేడ్ చేసింది. సో ఇది కొంచెం షాకింగ్ అని చెప్పాలి. ఎందుకంటే అర్జున్ టెండూల్కర్ ఫస్ట్ నుంచి కూడా ముంబై క్యాంప్లో ఉన్నాడు కాబట్టి. ఇకపోతే జాకబ్స్, కరణ్ శర్మ, కేఎల్ శ్రీజిత్, లిజార్డ్ విలియమ్స్, ముజిబుర్ రెహమాన్, పిఎస్ఎన్ రాజు, రీసీ టాప్లీ, అలాగే విఘ్నేష్ పుతూర్ని వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. శార్దుల్ ఠాకూర్, రూదర్ఫర్డ్, అలాగే మయాంక్ మార్కండేని ట్రేడ్ ద్వారా టీంలోకి తెచ్చుకున్నారు. సో వీళ్ళతో వీళ్ళ టీం బాగా సెటిల్డ్గా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే వీళ్ళ ఆక్షన్లో పెద్దగా యాక్టివ్గా ఉండకపోవచ్చు. అండ్ వీళ్ళ పర్స్ లిమిట్ కూడా జస్ట్ 2.75 crores మాత్రమే ఉంది. నాకు తెలిసి ముంబై వాళ్ళు జస్ట్ అక్కడికి వచ్చి టీ అండ్ బిస్కెట్స్ తినేసి వెళ్ళిపోతారేమో. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ కూడా పెద్దగా షాకింగ్ రిలీజెస్ ఏమీ చేయలేదు. క్లసిన్ని రిలీజ్ చేస్తారనే న్యూస్ బయటకు వచ్చింది కానీ అలా ఏం జరగలేదు. లాస్ట్ ఇయర్ అంతగా పర్ఫార్మెన్స్ చేయని మహమ్మద్ షమీని ఎల్ఎస్జీకి ట్రేడ్ చేసింది. ఇంకా ఎస్ఆర్హెచ్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ విషయానికి వస్తే అభినవ్ మనోహర్, అథర్వ తైది, సచిన్ బేబీ, ముల్డర్, సమర్జిత్ సింగ్, రాహుల్ చహార్, అలాగే ఆడమ్ జంపాని వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ పర్స్ లిమిట్ వచ్చేసి 25.5 crores ఉన్నాయి. సో ఆడమ్ జంపాని ఇంకా చాహర్ని వదిలేశారు కాబట్టి వీళ్ళకి స్పిన్నర్స్ అవసరం అనేది బాగా ఉంది.
అలాగే ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కోసం కూడా SRH వాళ్ళు బిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రీసెంట్గా కొన్ని న్యూస్లు అయితే బయటకు వస్తున్నాయి. అదేంటంటే ఆండ్రూ రసెల్ SRH తరపున ఆడబోతున్నాడని చెప్పి కొన్ని న్యూస్లు అయితే బాగా స్పెక్యులేట్ అవుతున్నాయి. యాక్చువల్గా అందరూ ఇలా అనుకోవడానికి కారణం ఏంటంటే ఆండ్రూ రసెల్ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంని ఫాలో అవటమే. ఇదే కనుక జరిగిందనుకోండి, స్టార్టింగ్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మధ్యలో ఇషాన్ కిషన్, క్లసిన్, చివరిలో నితీష్ కుమార్, అనికేత్ వర్మ, అలాగే ఆండ్రూ రసెల్ అంటే ఇక ఈసారి 300 మార్క్ని ఎవరు కూడా ఆపలేరు. నెక్స్ట్ పంజాబ్ టీం కూడా సెటిల్గానే ఉంది. మ్యాక్స్వెల్ని వదిలేశారు. అండ్ ఇది పెద్ద షాకింగ్ ఏం కాదనుకోండి, ఎందుకంటే మ్యాక్స్వెల్ ఐపీఎల్లో సరిగ్గా పర్ఫామ్ చేసి చాలా కాలం అవుతుంది. మ్యాక్స్వెల్తో పాటు జాష్ ఇంగ్లీష్, ఆరన్, కుల్దీప్ సేన్, అలాగే ప్రవీణ్ దుబేని పంజాబ్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా వీళ్ళ టీం అయితే సెటిల్గానే ఉంది. అండ్ వీళ్ళ పర్స్ లిమిట్ వచ్చేసి 11.5 కోట్లు ఉంది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఆక్షన్లో వీళ్ళు పెద్దగా యాక్టివ్గా ఉండకపోవచ్చు. నెక్స్ట్ టీం దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్కి ఆర్ఆర్ మేనేజ్మెంట్కి మధ్యలో ఎప్పటి నుండో కోల్డ్ వార్ అయితే జరుగుతోంది. సో అనుకున్నట్లే సంజుకి ఆర్ఆర్ గుడ్ బై చెప్పేసింది. సంజుని CSKకి పంపి జడేజాని, శామ్ కరణ్ని వాళ్ళు ఇటువైపు తెచ్చుకున్నారు. నితీష్ రాణాని DCకి పంపి డోనివెడ్ని ఇటు తెచ్చుకున్నారు. ఇంకా రిలీజ్ చేసిన లిస్టులో కునల్, హసరంగా, తీక్షణ, ఫజల్ ఫరూకీ, అశోక్ శర్మ, కుమార్ కార్తికేయ, అలాగే ఆకాష్ మద్వాల్ ఉన్నారు. ప్రజెంట్ వీళ్ళ దగ్గర 16.05 క్రోర్స్ పర్స్ లిమిట్ అయితే ఉంది. అండ్ వీళ్ళు తమ దగ్గర ఉన్న మెయిన్ స్పిన్నర్స్ తీక్షణ ఇంకా హసరంగాన్ని వదిలేశారు కాబట్టి వీళ్ళు బిడ్డింగ్లో స్పిన్నర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ RCB. ప్రజెంట్ IPL ఛాంపియన్స్ అయిన RCB పెద్దగా షాక్ ఇచ్చే రిలీజ్లు అయితే ఏమీ చేయలేదు. అలాగే ట్రేడ్ కూడా ఏమీ చేయలేదు. RCB రిలీజ్ చేసిన లిస్టులో లియామ్ లివింగ్స్టోన్, స్వాస్తిక్, మయాంక్ అగ్రవాల్, టిమ్ షెఫెర్, మనోజ్, ఎన్గిడి, బ్లిస్సింగ్, అలాగే మోహిత్ ఉన్నారు. ప్రజెంట్ RCB దగ్గర 16.4 కోట్ల పర్స్ లిమిట్ అయితే ఉంది. అండ్ వీళ్ళకి ఒక ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ అవసరం అయితే ఉంది. ఎందుకంటే జాష్ హజిల్వుడ్, యాషెస్, అలాగే T20 వరల్డ్ కప్ ఆడతాడు కాబట్టి జాష్ మీద వర్క్ లోడ్ ఎక్కువయ్యే అవకాశం అయితే ఉంది. సో ఒక ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ కోసం RCB వాళ్ళు బిడ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇవి గైస్ IPL ఫ్రాంచైజెస్ ట్రేడ్ చేసి అలాగే రిలీజ్ చేసిన ప్లేయర్స్ యొక్క లిస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.